ఒరే గుడివాడ గూట్లేక మొన్న మంత్రివర్గ సమావేశంప్పుడు మీ చెత్త ముఖ్యమంత్రి మంత్రులను మారుస్తా అనేసరికి బూతు పురాణం లంఘించుకొని మళ్ళీ వచ్చావేంట్రా సన్నాసి ఎదవా? నువ్వేదో ఇరగదీస్తా పొడి చేస్తా అంటున్నావేంట్రా? తామర పువ్వు నలపలేవు కానీ తలుపు చెక్కలతో నువ్వేంట్రా ఎరగదీసేది సన్నాసి? మగాడంటే కంచానికి మంచానికి సరిపోవడం కాదురా, 10 మందికి మంచి చేయటం మగాడంటే. అంతేగాని నీలాగా పోరంబోకులాగా తయారవడం కాదు, పోరంబోకులాగా మాట్లాడటం కాదు మగాడంటే. పరిపాలన అంటే పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసుకోవడం, డాన్సులు వేయించి టిక్కెట్లు వసూలు చేసుకొని సంపాదించుకోవడం కాదురా పరిపాలన అంటే. పరిపాలన అంటే ఒక హైటెక్ సిటీ నిర్మించడం, ఒక మెడ్టెక్ జోన్ నిర్మించడం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం, ఒక అవుటర్ రింగ్ నిర్మించడం, ప్రపంచ స్థాయి రాజధానిని ఆంధ్రాకు తీసుకురావాలని చెప్పి కళలు కానీ దాన్ని సాకారం చేసుకోవడం కోసం అహర్నిశలు పనిచేయడం, అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకురావడం, ఈస్ట్ గోదావరికి ఆగ్రోటెక్ను తీసుకురావడం, కర్నూలుకి సోలార్ మెగా పార్కును తీసుకురావడం, అది పరిపాలన అంటే. అంతేగాని పేకాట క్లబ్బులు లేకపోతే డాన్సులు చేయించి సంపాదించుకోవడం కాదు పరిపాలన అంటే. సన్నాసి ఎదవ. చంద్రబాబు నాయుడు గారు నీకు పోలికేంట్రా? ఆయన మాట్లాడే స్థాయి అనేది, ఆయన తిని చేయగడుకుంటే ఆ ఎంగిలి బతుకులు తిని పందివిరావు నువ్వు. ఆ రోజు ఆయన ఇచ్చిన భిక్ష లారీ క్లీనర్గా ఉన్న నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసింది ఎవడరా? చంద్రబాబు నాయుడు గారు. ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా కానీ నీ పాపాలు తీరవు దరిద్రుడా. నువ్వేంట్రా మాట్లాడేది మా నాయకుడి గురించి? స్టాండర్డ్ ఉన్న మా లొకేషన్ ఎక్కడ? 8th క్లాస్ ఫెయిల్ అయినా నువ్వెక్కడరా సన్నాసి? కట్టేసిన గేదెల్ని కొట్టేసి వాడి కొమ్ములకు రంగులేసి అమ్ముకున్న పోరంబోగు నువ్వేంట్రా మా నాయకుడి గురించి మాట్లాడేది? ఏదో పగలు తీస్తా, గుడివాడ వస్తే చించేస్తా పొడి చేస్తా అంటున్నావంట. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. గుడివాడలో అంత పోటుగా అంటున్నావు కదా, రాజీనామా చేయి. నీకు దమ్ముందా? వాడు మంగళగిరిలో కరకట్ట కమలాస్ ఉన్నాడు కదా, ఆయన రాజీనామా చేయమని చూద్దాం. మీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోటుగాడు అయితే రాజీనామా చేయించండి. నువ్వు కానీ ఆయనగా చేయండి చూద్దాం. మా లొకేషన్ కాళ్ళు కోడి సరిపోరు మీరు సన్నాసులారా. మీరేంట్రా మాట్లాడేది లొకేషన్ గురించి? పిచ్చి పిచ్చి వేషాలిస్తూ గుర్తుపెట్టుకో. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు కాబట్టి మేము సంస్కారవంతంగా మాట్లాడుతున్నాం. మా నాయకుడు కనుక కను సంగ చేసి చాలు తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది సుశితులైనటువంటి సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒకసారి ఉచ్చపోస్తే ఆ ఉచ్చలో కొట్టుకుపోతావు సన్నాసి. నువ్వేంట్రా మాట్లాడేది మా నాయకుడి గురించి? కబడ్దార్ కొడాలని గుర్తుపెట్టుకో. ఇంకొకసారి కనుక మా నాయకుడి గురించి మాట్లాడితే, మొన్న మహిళలు వచ్చి మీ ఇంటి ముందు ఏ విధంగా కూర్చున్నారో రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా నీ ఇంటి ముందుకు వచ్చి నీ ఇంటి ముట్టడి చేసి నీ అంతు తెలిసేదాకా ఊరుకోమని చెప్పి కొడాలానికి హెచ్చరిస్తా ఉన్నా.